ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని యూస్ఫుల్ కిచెన్ ఐటమ్స్ నేను మీషో నుండి తెప్పించాను. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీషో ఒక ట్రస్టెడ్ యాప్ అని. అంటే వేరే వెబ్సైట్స్ కంటే కూడా చాలా మంచి వేరే షాపింగ్ యాప్స్ కంటే కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అని నేను ఎప్పుడు అనుకుంటాను. సో నాకైతే ఇప్పటి వరకు నాకు ఎప్పుడు ప్రాబ్లం కాలేదండి. అన్నీ బాగానే ఉంటాయి, చక్కగా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, ఈజీ రిటర్న్స్ ఉంటాయి, ఆన్ టైం డెలివరీ కూడా ఉంటుంది. సో మనం స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు నేను ఏం తెప్పించానో మీకోసం పదండి చూసేద్దాం. సో నా ఫస్ట్ ఇది వచ్చేసండి మిక్సీ జార్స్. చాలా మటుకు చూడండి, మన మిక్సీలు బాగానే ఉంటాయి, మోటార్ అది బాగానే ఉంటుంది, కానీ జార్స్ కొన్నిసార్లు కింద పడిపోవడము, ఇలా కింద విరిగిపోవడము అలాంటివి అవుతూ ఉంటాయి. కొన్ని మిక్సీస్కి అయితే చిన్న జార్ ఇవ్వరు కూడా. లైక్ నా దగ్గర ఇనాల్సా ఉండింది, సో దానికైతే మిక్సీ జార్ కూడా ఇవ్వలేదండి, చిన్నది ఇవ్వలేదు. సో ఐ వాజ్ సర్చింగ్, కానీ అన్ఫార్చునేట్లీ నా ఇనాల్సా దానికైతే ఇవి ఫిట్ అవ్వలేదు. కానీ ప్రీతి మిక్సర్ కూడా ఉంది నా దగ్గర, సో దానికి చక్కగా ఫిట్ అయ్యండి. సో అదొక్కటి చూసుకోండి మీరు. ఒకవేళ మీరు ఎక్స్ట్రా జార్స్ కావాలి అనుకున్నా అంటే దీస్ ఆర్ మల్టీపర్పస్. లైక్ జార్ కూడా యూ కెన్ స్టోర్ థింగ్స్ ఇన్ దిస్ ఆల్సో. సో పాలికార్బోనేట్ మెటీరియల్ కాబట్టి ఇది అన్బ్రేకబుల్ ఉంటుందండి అండ్ సేఫ్ టు యూజ్. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ తోటి ఉంటుంది, భయపడాల్సింది ఏమీ లేదు. అండ్ దీన్ని చూసేస్తాం చూడండి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. దీనికి 2 బ్లేడ్స్ అట్లా కాదండి, ఈ ఒక్క బ్లేడే రెండిటికి పడుతుంది అని కాదు, 2 మిక్సీస్కి 2 బ్లేడ్స్, అంటే మీరు సైమిల్టేనియస్గా యూజ్ చేయొచ్చు వీటిని. ఓకే, సో అదిను ఇంకొకటి నాకు మంచిగా ఏమనిపించిందంటే, మీరు ఒకవేళ చట్నీ గిట్నీ చేశారనుకోండి, ఒకవేళ మిగిలిపోతే ఈ 2 లిడ్స్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు జార్స్తో పాటు. ఒకటేమో ఇట్లా హోల్స్ది, ఒకటి నార్మల్ది. సో మీరు చిన్న ఫ్యామిలీ అయితే గిన ఒకవేళ చట్నీ చేస్తే దీన్ని డైనింగ్ టేబుల్ మీద సర్వింగ్ కూడా యూస్ చేయొచ్చు. డైరెక్ట్గా తీసుకెళ్ళి మిక్సీ జార్ లాగా ఏం లేదు, ఇది చక్కగా కంటైనర్ లాగా ఉంది. అండ్ ఏదైనా మిగిలితే కూడా మీరు చక్కగా మూత పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయొచ్చండి. సో దిస్ సర్వ్స్ యాజ్ అ స్టోరేజ్ బాక్స్ ఆల్సో. ఓకే, ఒకవేళ మీకు కొంచెం ఏమన్నా ఆకుకూరలు అవి పెద్దవి కోసి పెట్టారనుకోండి, సో అలాంటివి స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్ డోర్స్ ఉంటాయి చూడండి, దాంట్లో ఇట్లా పొడుగు ఉంది, సన్నగా ఉంది కాబట్టి డోర్లో పెట్టేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఆకుకూరలు అలాంటివి మీకు వాడిపోకుండా ఈ లిడ్ యూజ్ చేసి మీరు స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, సో నేను అయితే దగ్గర సంవత్సరం నుండి వాడుతున్నానండి. సో మీరు హ్యాపీగా వాడచ్చు, ఇవి ఏమీ ప్రాబ్లం లేదు. సో మనం నెక్స్ట్ చూసేస్తామా? సో నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి, లాడల్ రెస్ట్. ఓకే, మనం వంట చేసేటప్పుడు యూజువలీ మన లేడీస్ కలిపే స్పూన్స్, స్పాచులాస్ అన్నీ పక్కన పెట్టేస్తుంటాము, ఇంకో మూత మీద పెడతాము, స్లాబ్ మీద ఎక్కడ స్టవ్ మీద పెడతా ఉంటాం. అలా కాకుండా ఇది చాలా మంచిగా యూజ్ అవుతుందండి. కానీ అలవాటు కావాలి మనకి. మన స్పూన్స్ దీంట్లోనే పెట్టేది ఫస్ట్ అలవాటు ఉండదు, కానీ అలవాటు చేసుకుంటే మీరు ఇది లేకుండా ఉండలేరు. అండ్ నా దగ్గర అంతకుముందు స్టీల్వి అండ్ సిలికాన్వి ఉండేవండి, అవి చిన్న సైజు ఉన్నాయి. సో నాకు ఏమనిపించిందంటే, కొంచెం పొడుగు స్పూన్స్ పెడతాం మనం, పెద్దవి స్పూన్స్ వాడుతూ ఉంటాం కదా కూర గరిటెలు, అవి వాటి కోసం చాలా బాగుందండి. అండ్ ఇది కొంచెం గుంతగా ఉండడం వల్ల దీన్ని ఉట్టి లాడల్ రెస్ట్ లాగానే కాకుండా ఏదైనా టమాటాలు అలాంటివి ఏమైనా ఉల్లిపాయలు కూడా కోసి పెట్టుకొని ఒకవేళ కూర చేస్తున్నారు అనుకోండి, కొన్నిసార్లు మనం అది కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేస్తాం కాబట్టి అలాంటి దానికి కూడా ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇది ప్లాస్టిక్ కాదు, ఇది సిరామిక్. ఓకే, సిరామిక్ థింగ్స్ ఏమన్నా కిచెన్లో మనం వాడుతున్నప్పుడు అది దాని చామ్ వేరేగానే ఉంటుంది కదండి. సో ఇది నెక్స్ట్ ప్రోడక్ట్. మీరు ఇలాంటిది ఏదన్నా మంచి ప్రోడక్ట్ కొంచెం నా కిచెన్ అప్గ్రేడెడ్గా కనిపించాలి అని అనుకుంటే కన్నా తప్పకుండా మీరు ఇది వాడుకోవచ్చు. సో నేను ఇవన్నీ లింక్స్ ఇచ్చేస్తానండి, మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఓకేనా, పదని నెక్స్ట్ చూసేద్దాం. ఇదండి, ఇది టాయిలెట్ రోల్ హోల్డర్స్. ఓకే, ఇవి చాలా స్టడీగా ఉన్నాయండి. ఇంతకుముందు నేను తెప్పించాను, అవి స్టీల్ ఉన్నాయి, అంత స్టడీగా లేవు, అవి కొంచెం ఫ్లిమ్జీగా ఉన్నాయి. కానీ ఇది బ్లాక్ మెటల్లో మాత్రం ఇవి చాలా స్టడీగా ఉన్నాయండి. ఎందుకంటే మెటల్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, అండ్ ఎడ్జెస్ కూడా మీకు గుచ్చుకోకుండా, యాక్చువల్గా ఏమంత షార్ప్గా ఏం లేవు, అయినా కానీ వాళ్ళు సేఫ్టీగా ఇది ఒక రబ్బర్ క్యాప్ కూడా ఇచ్చేసారు. ఇది వచ్చేస్తుందండి 2
దిస్ ఇస్ సెట్ ఆఫ్ 2 కాంబో. ఓకే, సో ఇది వచ్చేసి ఇలాంటి స్టిక్కర్స్తో వస్తుందండి. సో మీరు టాయిలెట్లో కానీ కిచెన్లో కానీ డ్రెస్సింగ్ మిర్రర్ తలుపుకి కానీ డోర్ లోపల ఎక్కడన్నా పిల్లల వర్క్ స్టేషన్ దగ్గర ఎక్కడన్నా వీటిని పెట్టుకోవచ్చు. ఇది చూడండి, ఒకవేళ మీరు లాంగ్ చైన్స్ జ్యువెలరీ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇంత పొడవు ఉంది, ఇంత స్పేస్ ఉంది మీకు. ఓకే, అంటే వాచెస్ కానీ పెద్ద పెద్ద నెక్లెసెస్ దండలు హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే కిచెన్లో అయితే మనం కిచెన్ రోల్ ఉంటుంది కదండి, కిచెన్ టవల్ పొడవు ఉంటుంది రోల్, దాన్ని పెట్టేసి చక్కగా హ్యాపీగా ఇలా అతకబెట్టేసి యూజ్ చేసుకోవచ్చు. దీన్ని టాయిలెట్లో కూడా పెట్టవచ్చు, మీరు కిచెన్లో ఎక్కడన్నా వాడుకోవచ్చు, మల్టీపర్పస్తో. నాకైతే అట్ దిస్ ప్రైస్ రేంజ్ అసలు దీని ప్రైస్కి ఇంత మంచి ఇన్నోవేటివ్ ఇది, ఎందుకంటే చూడండి స్టిక్కర్స్ ఉన్నాయి, ఇవి చాలా స్ట్రాంగ్ అడ్హెసివ్ అండి. ఒక్కసారి మీరు ఈ వెనకాల స్టిక్కర్ తీసి పెట్టేశారంటే యూ కెన్ స్టిక్ ఇట్ ఆన్ టు వుడ్, వాల్, టైల్స్ ఎక్కడన్నా పెట్టవచ్చు. ఓకే, ఎంత స్ట్రాంగ్గా అతుక్కుంటుందంటే ఇంకా పీకినా రాదు. సో మీకు హ్యాపీగా ఇది చేసుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ఓపెన్ ఉన్నాయి చూడండి, ఇవి పైకి ఉండాలి. మీరు అతకబెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇది ఒకవేళ ఇట్లా పెట్టారనుకోండి, మళ్ళీ అది పీకి ఆ గమ్మంతా కాకుండా అదొక్కటి కేర్ఫుల్గా ఉండండి. ఇది పెట్టేసిన తర్వాత జస్ట్ యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ఇట్. అంటే ఇది పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి, ఏం వెంటనే హ్యాంగ్ చేయకండి. ఓకే, మీరు ఫస్ట్ ప్లేస్ చూసుకొని దాన్ని అలా స్టిక్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఆ తర్వాత యూ కెన్ జస్ట్ ఇక్కడ స్క్వేర్ ఉంది చూడండి, దీంట్లోకి ఇట్లా ఒత్తేస్తే ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఇలా ఫిక్స్ అయిపోతుంది. సో యూ కెన్ యూజ్ దిస్ పార్ట్. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. నేనైతే అలాంటివి కూడా నా ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, చిన్న చిన్న వస్తువులే అయినా చాలా ఇన్నోవేటివ్ అండి. సో చాలా యూస్ఫుల్. ఓకేనా, సో పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. నా కలెక్షన్లో వచ్చేసి నెక్స్ట్ ఆయిల్ డిస్పెన్సర్ అండి. నేను అంతకుముందు కూడా ఒక వీడియో చేశాను ఆయిల్ డిస్పెన్సర్ది, అది కూడా చాలా బాగుండింది, కానీ అది ప్లాస్టిక్ది ఉండింది, సీ-త్రూ ప్లాస్టిక్గా. సో నాకేమనిపించిందంటే గ్లాస్ ఉంటే బాగుండేది అనిపించింది. మళ్ళీ ఒక విధంగా భయపడుతుండేదాన్ని కూడా నేను, ఎందుకంటే గ్లాస్ కదండి, పక్కన ఏదైనా లీక్ అయిందంటే గిన అది మళ్ళీ స్లిప్పరీగా అయిపోతుంది, పడిపోతుందేమో. కానీ ఇది ఎంత మంచిగా ఉందంటే అండి ప్రోడక్ట్, ఐఎమ్ యూజింగ్ ఇట్ సిన్స్ 10 days ఏమో నేను యూజ్ చేస్తున్నాను. సో నేను దీనిలో ఆలివ్ ఆయిల్ వేసి పెట్టాను చూడండి. ఇది నేను కుకింగ్ ఆయిల్ వేయలేదు, ఎందుకంటే నేను కుకింగ్ మన కూరలు అవి చేయడానికి వేరే ఆయిల్, ఇవి ఓన్లీ దోశల మీద వేయడానికి, మళ్ళీ ఇడ్లీ ప్లేట్స్ గ్రీస్ చేయడానికి, ఏదైనా కేక్ టిన్స్ గ్రీస్ చేయడానికి, అండ్ పరాటా అవి చేయడానికి దానికే వాడతాను. కాబట్టి ఇది ఆలివ్ ఆయిల్ వేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఘీ అది పెట్టుకుంటే ఈ చలికాలంలో గట్టిగా అయిపోతుంది, ఎండాకాలంలో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో దీన్ని డీటెయిలింగ్ చూపించేస్తాను చూడండి. దిస్ ఇస్ థ్రెడ్స్, నార్మల్ ఇలా థ్రెడ్స్ తోటి ఉంటే అలా ఉంది. లోపల ఏమో ఇలా సిలికాన్ బ్రషెస్, ఇవి బ్రిసిల్స్ వచ్చేసి సిలికాన్ అండి. దీస్ ఆర్ హీట్ రెసిస్టెంట్, కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. వేడి వేడి పరాఠాల మీద కూడా మీరు హ్యాపీగా దాన్ని యూజ్ చేయొచ్చు అండ్ గ్రీస్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని పైది వచ్చేసి చూడండి, చక్కగా హ్యాండిల్ ఉంది అండ్ ఎంత స్మూత్గా దీని ఆపరేషన్, నాకు అదే చాలా నచ్చింది. చూడండి, జస్ట్ ఇట్లా అనగానే వితౌట్ ఎనీ డిఫికల్టీ ఇట్స్ కమింగ్ అవుట్. ఎట్లంటే కొంచెం సక్షన్ టైట్ అయినట్టు అయింది, కానీ టైట్గా లాగే అవసరం లేదు, సాఫ్ట్గా వచ్చేస్తుంది. దాన్ని అట్లా పెట్టేస్తే సాఫ్ట్గా దాంట్లో కూర్చుంటుంది. అండ్ నాకు మంచిగా ఏమనిపించిందంటే ఈ చుట్టూ చూడండి, ఏవి పురుగులు ఏవి పోయే ఆస్కారమే లేదు, కరెక్ట్గా దాంట్లో కూర్చుంది. సో నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపించిందండి. పొద్దున్నే మనం చపాతీలు పరాఠాలు అవి చేస్తుంటే చక్కగా ఈ బ్రష్ తోటి యూ కెన్ జస్ట్ స్ప్రెడ్ ఇట్. ఓకే, అండ్ దోశల మీద మనం అట్లా స్ప్రెడ్ చేయాలంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి చూడండి ఎట్లా దారలాగా పడుతుంది, కాబట్టి జస్ట్ దోశ పెన్ దగ్గర తీసుకెళ్ళి ఇలా పోసేస్తే అయిపోతుంది, యూర్ డన్. సో నాకు ఇది చాలా ఇన్నోవేటివ్ అనిపిస్తుంది అండ్ ఇది గ్లాస్ది కాబట్టి నాకు ఇంకా నచ్చింది. ఓకేనా, సో ఇవన్నీ నేను లింక్స్ ఇచ్చేస్తాను, మీరు చెక్అవుట్ చేయండి. సో లెట్స్ చెక్అవుట్ మై లాస్ట్ ఐటమ్ ఇన్ దిస్ వీడియో. సో ఇదండి, నాకు అసలు యాక్చువల్లీ గిఫ్ట్ వచ్చింది. ఇది నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను, ఒక మసాలా ఇది వుడెన్ది తీసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది. సో బై ఛాన్స్ ఐ గాట్ అ గిఫ్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో నేను అది ఎలా యూజ్ చేయాలి, ఇది నా దగ్గర మసాలా డబ్బా ఆల్రెడీ ఉంది.
కానీ దీన్ని నేను యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని సరే అనేసి నేను దీన్ని ఎలా యూజ్ చేస్తానో చెప్తాను. ఫస్ట్ అయితే దీని డీటెయిలింగ్ చూసేసుకుందాం. చూడండి, ఇది ఒక మంచి లాక్ సిస్టమ్. చూడండి ఎంత బాగుందో ఇది. ఇట్స్ వెరీ స్మూత్ లైక్ ఓకే, చక్కగా లాక్ అవుతుంది, అన్లాక్ అవుతుంది. ఇలా తెరుచుకుంటే మొత్తం ఇదంతా గ్లాస్, సీ త్రూ గ్లాస్, ప్లెయిన్ గ్లాస్. అండ్ లోపల చూడండి ఇట్ కేమ్ విత్ వుడెన్ స్పూన్ అండ్ 9 కంపార్ట్మెంట్స్. నేను దీన్ని బయటికి తీసి చూపిస్తాను. చూడండి, ఇట్స్ వెరీ స్మాల్ లైక్ దిస్ ఇస్ స్పైస్ ఆర్గనైజర్ యాక్చువల్లీ, వుడెన్ కప్. సో చూడండి ఇది చిన్నగా ఉంది, అంటే 1 ఇంచ్ నేను ఇట్లా వేలు పెడితే ఇంత మాత్రమే పోతుంది. ఓకే, సో అది కొంచెం కెపాసిటీ తక్కువే కాబట్టి మీరు మామూలుగా రెగ్యులర్గా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, అట్లాంటివి వేసుకోవడం కంటే కూడా, ఉప్పు కారం పసుపు వేసుకోవడం కంటే కూడా ఇది స్పైసెస్కి బెస్ట్ అండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్ స్మాల్ సైజ్. ఓకే, ఇప్పుడు మనం మసాలా డబ్బాలు అన్ని కొన్ని అంటే ఊరికే రీఫిల్ చేయాల్సి వస్తుంది. అందుకనే నేనేమనుకున్నానంటే దీన్ని స్పైస్ది కూడా నా దగ్గర ఉంది కాబట్టి నేను ఎలా యూజ్ చేస్తున్నాను చెప్తున్నాను. చూడండి, ఇవన్నీ నేను ఫేస్ ప్యాక్కి సంబంధించినవన్నీ లైక్ రోజ్ పెటల్ పౌడర్, శాండిల్వుడ్ పౌడర్, ములేఠీ పౌడర్, రైస్ పౌడర్, ఇది జాయిఫల్ అంటారు చూడండి, నట్మెగ్, జాయిఫల్. అవి నేను ఎందుకంటే అవి కొంచెం ఇట్లా అరగదీసి స్పాట్స్కి పెట్టుకుంటే తగ్గుతాయి అని అంటారు. సో ఐ యూజ్ ఇట్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇంకో కంపార్ట్మెంట్లో చూడండి నేను నైట్ క్రీమ్, ఇదే జాయిఫల్ నట్మేగ్ తోటి చేశాను. సో ఇది నేను నైట్ క్రీమ్ చిన్న బాటిల్లో పెట్టుకుని, అంటే నా బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ ఏమన్నా నాకు కావాలంటే నేను జస్ట్ ఐ ఓపెన్ ద బాక్స్ అండ్ ఐ గెట్ ఎనీథింగ్ ఐ వాంట్. ఓకే, అట్లా నేను దీన్ని నా బ్యూటీ పౌడర్స్ పెట్టుకోవడానికి ఆర్గనైజర్ లాగా యూజ్ చేస్తున్నాను. ఇది కూడా మంచి గిఫ్టింగ్ పర్పస్కి పనికొచ్చే ఐటమే అండి. సో ఒకవేళ మీకు ఏదన్నా కొనాలి అన్న ప్లాన్లో ఉన్నా, ఎవరికైనా కొత్తగా సంసారం పెడుతున్నారు, కొత్త న్యూలీ వెడ్ కప్పులు ఉన్నారు, అలాంటి వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. సో నేను ఇవన్నీ లింక్స్ నేను మీషోలో తీసుకున్నాను కదండి, ఇచ్చేస్తాను. హ్యాపీగా షాప్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం కలుస్తూనే ఉందాం. ఈరోజు నా ఈ వీడియో మీకు కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉన్నాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ షాపింగ్, బాయ్.